ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైసీపీ కార్యాలయంలో ఈ నెల 27న ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట సందర్భంగా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం లీగల్ సెల్ కన్వీనర్ రేగల మోహన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బాదుడని చెప్పి రాష్ట్రంలో రైతులపైన మధ్యతరగతి కుటుంబాలపై కొన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతూ అది చాలు అన్నట్టుగా ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు తెచ్చి ప్రజలపై భారాన్ని మోపారు. అమరావతిని ఒకే చోట కేంద్రీకరించాలని 30,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. పెంచిన విద్యుత్ తగ్గించాలని సామాన్య ప్రజలకు భరోసా కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ నెల 27వ తారీఖున రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల పరిధిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లి 27వ తారీఖు జరగబోయే నిరసన కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిరసన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కళ్ళ మీద కొన్ని వేల కోట్ల రూపాయల భారం మోపి అది చాలదన్నట్టు ఇప్పటికే 6 నెలల్లో సుమారు 1,00,000 కోట్లు అప్పు చేసి అమరావతిని మళ్ళీ ఒకే చోట కేంద్రీకరించేలాగా దాదాపు 30,000 కోట్లు అప్పు తీసుకొచ్చి గడుపుతున్న ఈ ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తూ అందులో భాగంగా మరి రేపు ప్రత్యేకంగా 27వ తారీఖున మన రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గాల కేంద్రంగా విద్యుత్ ఛార్జీల మీద నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి మరి రైతులకి అట్లాగే పేద ప్రజలకి అండగా పార్టీ శ్రేణులందరూ కలిసి 27వ తారీఖున ఈ ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ మరి ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లోగడ ₹1 కూడా పెంచరని చెప్పి అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వాటినన్నింటినీ విస్మరిస్తూ వాటిలన్నింటినీ మభ్యపెట్టేలాగా ఇదంతా కూడా ఏదో సంపద సృష్టిలాగా ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి మళ్ళీ ఇప్పుడు ఛార్జీలు పెంచడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇదే కనుక కొనసాగితే సామాన్య ప్రజలు కాదు మధ్యతరగతి ప్రజలు కూడా బతకలేని పరిస్థితి. కాబట్టి ప్రజల్ని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారికి అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తాను. నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ ప్రోగ్రాంకి నియోజకవర్గం నలుబోన్ల నుంచి కూడా మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, సర్పంచులు అట్లాగే మన క్యాడరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరితో కలిసి తిరువూరు హెడ్ క్వార్టర్కి లక్ష్మీపురం దగ్గర ఉన్నటువంటి సబ్ స్టేషన్ దగ్గరికి ఉదయం వారు వెళ్ళి నిరసనగా అక్కడ ఉన్నటువంటి ఏఈకి, డిఈకి ఎవరికైనా సరే మనం పెంచినటువంటి కరెంటు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నిరసన దీక్షకు అందరూ కూడా పాల్గొనాలని మరి పేరున కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి మరి కల్లబల్లి మాటలు చెప్పి అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఉద్యమ బాట పెట్టి బాదుడే అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లి ఆ రోజు మరి కరెంటు ఛార్జీలు పెంచాం మేము, అదేవిధంగా ఉచితంగా అన్నీ ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఇలాంటి వారు ఇచ్చినటువంటి ఎన్నికల